మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. గద్దల సుకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలందరూ ఉద్యమం చేసి ఎస్సీల వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఎస్సీల వర్గీకరణ సాధించుకున్న తర్వాత మాదిగలకు ఇప్పుడు అవకాశాలలో రిజర్వేషన్ వాటా శాతం పెరిగింది. మనకు రిజర్వేషన్లో 15% రిజర్వేషన్లో మాదిగలకు 9% రిజర్వేషన్లు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు ఒకటే కరెక్షన్ ఇవ్వడం జరిగింది. గో టు విలేజ్ అని ఒక 40 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది అన్నగారు. ఆ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగ యువకులు, చదువుకున్న యువకులు ఆ 9% రిజర్వేషన్లను ఉద్యోగ అవకాశాలుగా మలుచుకోవడం కోసం ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. చదువుకున్న యువత, డిగ్రీలు పీజీలు చేసిన యువత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు కోరుకోవడం జరిగింది. ఏదైతే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో చదువుకు దూరమైన యువకులను మళ్ళా చదువుకు దగ్గర చేయడంలో భాగంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ విలేజ్లకు పోయి మన మాదిగ యువతులను మాట్లాడి చదువు మధ్యలో ఆపిన యువకులను వాళ్ళను మళ్ళా చదువుకోవడానికి కోసం ప్రోత్సహించాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వేలేరు మండలం టీచర్ల ఈరోజు మాదిగ యువకులతోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు హన్మకొండ జిల్లా వేలేరు మండల్ పీసర గ్రామంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు సుదీర్ఘంగా 3 దశాబ్దాలు 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ప్రభుత్వాలు పల్లె వెలుగు, పల్లెబాట అనే కార్యక్రమాలు రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ మా దళిత జాతి అభివృద్ధి ధ్యేయంగా, చదివే విద్యనే ధ్యేయంగా మరి మన వాళ్ళను బలోపేతం చేయడానికి, చైతన్యవంతం చేయడానికి దశ దిశ నిర్దేశించే కార్యక్రమం ఇది. భవిష్యత్తు విద్యార్థులకు దశ దిశ నిర్దేశించే కార్యక్రమాన్ని భాగంగా దీన్ని పల్లెల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఏదైతే మాదిగ జాతి బుద్ధి బిడ్డలు మరి విద్యకు దూరమై, ఉపాధికి దూరమై, ఉద్యోగానికి దూరమై నిరక్షరాస్యులుగా మరి చాలామంది ఉన్నారు. కాబట్టి మరి విద్యను బలోపేతం చేస్తేనే మరి వర్గీకరణ సాధించుకున్న ఫలాలు అందుతాయి. మరి చదువు అబ్బుతేనే మరి మనకు ఫలాలు అందుతాయి. మరి చదువు ఇస్తేనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం మరి పల్లెన తిరుక్కుంటూ ఈ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు మేము భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసే మన హక్కులు సాధించుకోవడం కోసం, వర్గీకరణ సాధించుకోవడం కోసం, మనము ఫలాలు అందుకోవడం కోసమే పోరాటం చేసి సాధించి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మా పిల్లలకు అలాంటి కార్యక్రమాలు రావద్దు. పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళు పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. మా జీవితాలనే గత 30 ఏళ్ల నుండి త్యాగపూరితంగా త్యాగాలు చేసి సాధించుకున్న ఫలాలను వీళ్ళకి అందే విధంగా మేము కృషి చేయడానికి పల్లె తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. మరి భవిష్యత్తులో పిల్లలకు గతంలో తెలంగాణ సాధించుకోవడానికి పోరాటాలు చేసినాం, వర్గీకరణ సాధించుకోవడానికి పోరాటం చేసినాం, కానీ సాధించుకున్న ఫలాలు అనుభవించడం కోసం పిల్లల భవిష్యత్తును కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం, వాళ్ళ చదువుల అభివృద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని బండా సురేంద్ర మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ జై భీమ్, జై మాదిగ.